ముల్క్ హమారా ఏ నౌకరీ హమారి అని నినాదాలతోని మొదలైంది. మాదన్న మాకి రాజన్న దేవుడు అంతకన్నా మేము అడిగేది లేదురు అని. మళ్ళీ ఏదైనా మా ఉద్యోగాలన్నా మాకి అని చెప్పి 68లో పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంత, అంధకారమే అంత అని. ఏ ఆఫీసులో చూసినా ఎక్కడ పోయినా కానీ మొత్తం ఆంధ్రలో మయమైపోయిందని చెప్పి 610 జీవోను ఆగమాగం చేసిండ్రు. ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు. రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తిమాట చేసిండ్రు. పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అని చెప్పని మళ్ళీ రాసుకొని చదివినాం. ఇప్పుడు దాకా చూపించింది ఆ విట్టలు ఏది మా మేనిఫెస్టో అంతా పెంట మీద వేసి పాడేసిరు కొడుకులు, కాంగ్రెస్ నా కొడుకులు. అంతే కదా, అన్ని చెప్పిండు, మొత్తం వివరించి మొత్తం కంప్లీట్ చెప్పిండు. మేము కొంతమంది మాట్లాడుతుంటే ఇప్పుడు నేను మాట్లాడినా, విట్టలు మాట్లాడినా, అరే ఏమైందా ఇప్పుడే మాట్లాడుతున్నారు, 6 నెలలు కాలేదు మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు. మాట్లాడు కరెక్టా కాదా జర చెప్పు. రేడు ఉన్నోళ్ళు మాట్లాడాలా లేదా? అరే సిగ్గుండాలి అవుల నా కొడుకులకు చెప్పే నా కొడుకులకు. అరే అవులే కానరా ఆడ ఉన్న చిక్కడపల్లికి వచ్చి ఏం చెప్పిండు మీ వాళ్ళు? రాహుల్ గాంధీ ఏం చెప్పిండు చిక్కడపల్లికి వచ్చి? ఉన్నారా అందులో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఇంతకుముందు సభాధ్యక్షత వహించి పెట్టిండు, అట్లా బల్ల మీద సై కొట్టి చెప్పిండు అని చెప్పి. మావాడు మా నాగరాజు చెప్పిన బల్ల అటు ఇటు ఉండే రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు అది కింద పడి ఇరిగిందన్న తీసుకపోయాడు వాడేసినామని చెప్పి పొలకట్టలు వేసినామని. అంటే అంత గట్టిగా ఆవేశంగా కొట్టిరని. ఓ గాడ పెట్టిరుగా ఆ పోస్టర్ ఇక్కడ చేద్దరు ఒక్కసారి. ఇగో ఈడు ఉన్నదట, ఇగో ఈడ వచ్చి కూర్చున్నాగా మీతోని యాక్షన్ ప్లాన్ ఇక్కడ పెట్టిండు కదా ఈయన. వయనాడులో అంటే ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ మనకి చెప్పిపోయింది ఏది మొత్తం ప్రభుత్వం రాగానే వెంటనే ఇమ్మీడియట్గా డిఎస్సీలు ఇస్తాం, అన్నీ వేస్తామని మొత్తం మేనిఫెస్టోలో పెట్టిరు కదా. చిక్కడపల్లికి వచ్చి అదేందో పెద్ద టీషర్ట్ వేసుకోగానే మన లెక్కనే పూరన్ లెక్క ఉన్నాడు వీడు, ఏమైనా చేస్తారు కావచ్చు మనకి రాహుల్ గాంధీ అంటాడు నిజంగానే అని. జీన్స్ ప్యాంట్ వేసుకొని రాగానే నమ్మితిరి మన వాళ్ళందరూ నమ్మిన. నిజంగా కూడా నేను కూడా ఒక ఏమైనా చేస్తారు కావచ్చు అనుకున్నా, అనుకుంటాం కదా. ఇప్పుడు సెగబుట్టాలంటే ఇప్పుడు విటల్ చెప్పిండు కదా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు ఊంచే ఉద్యమం అన్నాడు కదా. ఈ ఊంచే ఉద్యమం వయనాడు జరగాలి. ఏడా ప్రియాంక గాంధీ నిలబడ్డే దగ్గర వీళ్ళు ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడతారు, ఎంత ధోకేబాజ్ మాట మాట్లాడతారు, ఎంత దగా చేయగలుగుతారు, వీళ్ళు ఎంత దొంగలు అని చెప్పని అక్కడ దాకా పాకితే వాళ్ళు వింటారు. ఓడగొడితేనే ఎన్నికలలో ఏం లేదు. కేరళ వాళ్ళు మన లెక్కనే మనుషులు, ఎక్కడ పోయినా కానీ సమస్యలు మోరార్లెస్ దగ్గరనే ఉంటాయి. కానీ ఇక్కడ యువకులను విద్యార్థులను ఇంత మోసం చేసిరంటే ఇక్కడ చెప్పేటువంటి అంశాలు అక్కడ ఉన్న వాళ్ళకు కనెక్ట్ కావాలి. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఏజీ చేసే సదన్న, మన బతుకులు బాధారులో పడ్డాయో నౌకరి రాని ఎంకన్నా అని ఈ పాటలు పాడుకుంటూ తిరిగినాం తెలంగాణ ఉద్యమంలో మొత్తం. ఇప్పటికీ మళ్ళా సేమ్ 10 ఏళ్ళు లాస్ట్ ప్రభుత్వంలో మొత్తం కొట్లాడుకుంటూనే ఉన్నాం, రాలేదు. ఈయన వచ్చిన తర్వాత ఏం తప్పు చేస్తున్నాం తెలంగాణ సమాజానికి మొత్తం మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, ఇప్పుడు మధ్యలో ఓ పాట ఉండే, ఇది తిందామంటే కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే తిందామంటే తిండి లేదు, పాట పాడి చెప్పాలనా ఇది? తిందామంటే తిండి లేదు, ఉందామంటే నీడే లేదు, తిందామంటే తిండి లేదు, ఉందామంటే నీడే లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నిలవు లేదు, కాంగ్రెస్ పాలన చూడు రాజాలింగో రాజాలింగా. ఇక కాంగ్రెస్ పాలన చూడు ఈ రాజాలింగం అని నాంపల్లి స్టేషన్ కాడ పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఏర్పడ్డది. ఇక్కడ తెలంగాణ యువతరంలో నేను చూసినంతప్పుడు నాకు అనిపిస్తుంది అంటే, కొంతమంది ఇక్కడికి వచ్చారు, మీరు ప్రతినిధులుగా వచ్చారు, 30 లక్షల జనాల ప్రతినిధులుగా వచ్చింది ఇక్కడ. కానీ ఎక్కడో దగ్గర మన లోపల చైతన్యం ఎక్కడో కింది మీదకి అవుతున్నది అనిపిస్తుంది. ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి మన లోపట, యువతరం లోపట. ఎందుకు ప్రతిసారి మోసాలు జరుగుతాయా? ఆంధ్రోళ్ళు ఆంధ్ర పాలకులు మోసం చేస్తారు మనల్ని, ఇక్కడ వాళ్ళు ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా మోసాలు చేస్తారు. నిన్నటిదాకా తెలంగాణలో దమనకాండకు సాక్షులు కాదు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర కూడా మన యువతరం పోయి కూర్చుంటున్నది. ఊకే అడక తినడే మనం పోయి ఊకే దండం పెట్టి కాలు మొక్కి ఎవడన్నా అమ్మ ఓ అమ్మ నీ పేరేమి జర ఏమనుకోక వాడు ఎవడన్నా కాలు దొరికితే వాడి కాలు గుంజు సపరేక ఓ నలుగురు గుంజితే కొడుకులకు చక్కగా అవుతారు. అంతే కదా, కాళ్ళు మొక్కాల్సిన అవసరం గుంజరైనా గుంజరి ఎక్కడో దగ్గర మొదలు కానీ జరా. నేను హింస సైడ్ దారి తీస్తాను కాదు, అట్లీస్ట్ జనానికి సోయి ఉండాలి, జనానికి తెలియజెప్పాలి. నేను నిన్న మా మోతీలాల్ నాయక్ మొన్న రాత్రి పోలీస్ స్టేషన్ పోయినాం, మా జడ్సన్ భాయ్ ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ కాడ పోయి కూర్చుంటే ఇంకా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడేనా? ఇక ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు మోతీలాల్ అన్న. ఇంకా చేస్తుండా? తెలంగాణ సమాజం మొత్తము, తెలంగాణలో యువతరం మొత్తం మీ అందరి వాక్కుగా
మనందరం అన్నం తిన్నాం, ఇలా గొంతులు అంచుకొని మాట్లాడుతున్నాం, ఓడుతున్నాం. కానీ ఒకడు మనకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మనోడు మోతీలాల్ అని పిల్లవాడు అక్కడ ఆమరణ దీక్ష కూర్చున్నాడు. మీరు ఇళ్ళకెళ్ళి సురుగాన్ని ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలల్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారో మీ యువతరం ఉన్నారు కదా, పోయి ఏ ఊర్లకి ఏ ఎమ్మెల్యేలు వస్తారో మీరు రేపు పొద్దుగాల బాయ్కాట్, ఎమ్మెల్యే బాయ్కాట్ అని చెప్పి మీ దగ్గర దమ్ముంటే యువకులకు తెలంగాణలో నిరుద్యోగ యువకులకు బోర్డులు పెట్టండి, వీఆర్ బాయ్కాటింగ్ దిస్ ఎమ్మెల్యేస్ అని చెప్పి. ఇలా ఆయన కొట్లాడాల్సిన అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు, నేను ఒక్క పార్టీ అని చెప్తలేను, అన్ని రాజకీయ పార్టీలు యువతరానికి ప్రామిస్ చేసినాయా లేదా? కడుపుల తలకాయ పెట్టిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు. మీరందరూ పోయి వాళ్ళతో చేతగాక పాతాళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరువును ఆకలి కడుపులతోటి ఏం చేయాలో తోయక మీకై మీరు కొంతమంది బస్సులు పట్టుకొని ఎవరు ఊర్లలో వాళ్ళు మన ముసలోళ్ళు వినకుంటే కూడా కాళ్ళు మొక్కి మా భవిష్యత్తు గురించి మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్కుతాం, మీ కడుపులో తలకాయ పెడుతున్నాం. మీరు ఓట్లు వేయకండి, మాకు నౌకరీ అన్నటువంటి పార్టీలకు మీరు ఓట్లు వేయకండి, ఈ పార్టీ ఇస్తా అని చెప్తున్నది. వాళ్ళు అంటున్నారు నమ్ముదాం ఒక్కసారి అని చెప్పని. పెద్ద పెద్దోళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రు. రాహుల్ గాంధీ గడికోసారి దేశం గురించి మా నాయన చచ్చిపోయిండు, ఈ దేశం గురించి మా నాయనమ్మ చచ్చిపోయింది అని చెప్పుకుంటూ తిరుగుతాండ్రు. నిజంగానే మనం నమ్ముదాం అని చెప్పి అందరు పోయి మీరు కడుపులో తలకాయ పెడితేనే ఊర్లో పుంట ఓట్లు వేసిరు, అంతే కదా. గీ పాసిపోయిన పుచ్చిపోయిన ముఖాలు ఈ నాయకులు చూసి ఓట్లు వేసిండా? ఎలుకలు సుందెలుకలు జిల్ల పురుగులు తిన్న ముఖాలు ఇల్లంతా. వ్యక్తిగతంగా ఊరికి చెప్తలే నేను, అసలు ఎవరికి సంబంధం లేదు. నా కొడుకులందరూ ఎమ్మెల్యే కూర్చురబ్బా ఇప్పుడా మీరు అందరు చేసిన అట్లా. నేను కొన్ని పేరు చెప్పనా, మా జిల్లాయే 4-5 చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమకారుల మీద బందూకు పెట్టి పేల్చినోడు తెలంగాణలో నాలెడ్జ్ హంప్ అయినటువంటి హనుమకొండకెళ్ళి ఎమ్మెల్యే అయిండు. రాత్రి మనోళ్ళు పోయిర్రు. నేను ఇంతకుముందు ఒక పెద్ద మనిషి కలిసి చెప్పిన, సిగ్గున అదే నీకు మా గాయనతో నువ్వు సన్మానం చేసుకుంటావా అని. యాడున్నాం మనము? ఉద్యమకారుల మీద తుపాకులు పెట్టిన సైడు తిరుగుతున్నారు. ఒక ఆయన అయితే వేరే పార్టీకి వెళ్ళి వచ్చిండు, అప్పుడే అసలు ఊర్లు కూడా తిరగలే ఆయన అయిండు. కాలు చెప్పినాడు. ఇప్పుడు డైపర్గా మా డైపర్ ఎమ్మెల్యే అంటారు ఆడపోతే మా దగ్గర, మా డైపర్ బ్యాచ్ ఆయన ఎమ్మెల్యేని చేశాను, ఎవడా చేసిందని. అంటే కాలు చాపి దగ్గర ఉన్నాడు ఆయన అని చెప్పని ఆ గన్మెన్లు చెప్తున్నాడు. ఏం చెప్పాలి సార్, ఈ డైపర్ గాంతో నా ప్రాబ్లం అవుతుంది. ఇటువంటి అవలానా కొడుకులందరినీ మనం, అంటే నేను వ్యక్తిగతంగా తిట్టుడని కాదు, కానీ కడుపు గాలి ఇంకా కూడా నిరాహార దీక్షలు చేయాలి, కొట్లాడాలి, రాళ్ళు పట్టాలి, కాళ్ళు మొక్కాలి. యాడునో అబ్బా మనం కరెక్ట్ అయి మాట్లాడుకుంటా వేదిక మీద చెప్పారు. ఎవరికి ఓట్లు వేస్తున్నారు ఏందని సోయి ఉండాలి కదా అని. మనము మన లోపట విద్యార్థి యువకుల లోపట చైతన్యం కనుక రానన్ని రోజులు ఇంకా 70 ఏళ్ళ తర్వాత కూడా ఇట్లనే పాడవుతాం, ఇట్లనే ఉంటాం మనం. అందుకనే ఆత్మవిమర్శ చేసుకోండి, ఎవరి సైడ్ పోవాలి టెస్ట్ చేయండి. సోనా గస్కే దేకో సోపత్ కరికే దేకో. సోనా గస్ మంచి బంగారం అంటే ఏంటిదంట గీకి చూడాలి. ఇట్లా సోపత్ చేయండి, కొద్దిగా 4 రోజులు సోపత్ చేసి ఎవరైందని. ఒకవేళ తేల్చి వీడు దుర్మార్గుడు అని అనుకుంటే దగ్గర రానియద్దు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ చరిత్ర చెప్పింది, a politician aims for a next election, a statesman aims for next generation. Telangana needs statesman, not a politician. ఇళ్ళకెళ్ళి కూడా కొట్టొచ్చు స్టేట్స్మెన్, ఇళ్ళకెళ్ళి కూడా కొట్టొచ్చు. నేను అనుకుంటున్నా చాలా చిన్న ఇవి ఇప్పుడు మీరు పెట్టిన డిమాండ్స్ చాలా చిన్న డిమాండ్స్. ముఖ్యమంత్రి అంటోడు సోయి ఉంటే, అంటే ఎన్నాడు తెలంగాణ గురించి కొట్లాడినోడు కాదు, ఎన్నాడు దారుణాలు చేసినోడు కాదు, ఏమైనా చంద్రబాబు దగ్గర కూర్చున్న అలవాటు ఉన్నోడు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, మన నొప్పి ఏం తెలుస్తుంది. మనం బయటికి రాగానే తొడగొట్టి మీసాలు తిప్పి ఆ తొడ చక్క ఉన్నది కాదు పీకింది కాదు అని చెప్పి ఆ కొట్టే వరకు మనం అన్న వచ్చిండు ఒకటే ఊరుకుడు పోతిరి అన్ని పోతిరి కథం గుద్ది పెడితే అక్కడ కూర్చున్నాడు, గద్దె మీద కూర్చున్నాడు. లేదా ఢిల్లీ పోయి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నౌకర్ల గురించి సోయిండి పోయి ఢిల్లీ పోయి పైరేవులు వేస్తున్నాడు. ఎందుకు పోయింది ఇప్పుడు ఢిల్లీకి? పదవుల గురించేగా పోయింది. వీళ్ళకి అన్ని ఏమేమి పదవులు ఇవ్వాలి ఏం సంగతి అని మాట్లాడుకుందాం. మంత్రి పదవులు కావాలన్నట వాళ్ళకు. మా కోదండరామ్కు నేను ఆల్రెడీ కోదండరామ్ గారికి గారిని కూడా అనిపిస్తలేదు, బంద్ చేసిన, వద్దులే కోదండరామే అందాం, కరెక్ట్ కోదండరామే అనాలి, అంతే కదా. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమియ్యని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము ఏం చేయాలి గ్రక్కున విడువంగా వలయు. అయిపోయి ఎవరెవరైతే మన నజర్లో పడతారో, ఖమ్మంలో 3 నెలల కింద చెప్పినాం, నువ్వు తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధివి, నువ్వు తెలంగాణ అమరుల కుటుంబాల ప్రతినిధివి అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. ఈ ఉద్యమాలకు నేనే గుత్తేదారును పట్టేదారు అని చెప్పుకుంటున్నావు కదా. ఎప్పటి వరదానికనైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యోగాలు ఇయ్యరో,
ఎప్పటివరదాకనైతే ఆ కుటుంబాలకు వాళ్ళకి ఇస్తానటువంటి ప్రామిసులు ఏవైతే మీరు డిక్లరేషన్లో పెట్టి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వేదికల మీద ఇది ప్రామిసెస్ చేసిండ్రో అవన్నీ అమలయ్యే వరకు నువ్వు ఎమ్మెల్సీ కలలు కంటే బిడ్డ మంచిగా ఉండదు, నీ ఇంటికాడికి వచ్చి కూర్చుంటామని చెప్పినాం. కూర్చోవాలనా లేదా? వస్తారే ఎంతమంది వస్తారు? జర గట్టిగా చేతులు లేపుతాను ఆడతాం కూడా ఓడిగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. జర చూపిర్రే కెమెరాలు మీద దండం పెడతా, జర చూపిస్తురా అందరు చూపారు ఎంతమంది రెడీ ఉన్నారు తయారు. కోదండరామ్ సాబ్ జర చూడు, ఇవాళ నీకు ఇక్కడ ఇన్విటేషన్ ఉండే నువ్వు రాలే, నువ్వు ఏ పక్షంలోకి వెళ్ళి ఏ పక్షంలోకి పోయినావో అర్థం చేసుకో, ఎక్కడికి వెళ్ళి ఉన్నావు అని చెప్పని. నువ్వు ఇక్కడ పెట్టిన రాజకీయ పార్టీలు అన్ని పెట్టిండ్రు, అన్ని పార్టీలకు సరే కొంతమంది వచ్చిండ్రు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరి మీద డిపెండ్ కాకండి దయచేసి. మరి డైలాగులు కొట్టి మస్తు మంది పోతాం కానీ ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు తూక్ మూమెంట్, ఆ ఊంచుడు మూమెంట్ ఉంది కదా, బాగున్నది అది, జరా అది మంచిగా అనిపించింది. మేము వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చినాం, ఇది ఎట్లుంటుంది చెప్తే ఎట్లుంటుంది, అందుకే చెప్పని చెప్పినాము. సో ఈ ఊంచే ఉద్యమాన్ని మొదలుపెట్టి నేషనల్ మీడియాలు వచ్చి వయనాడులో సెగదలిగేటట్టు చేద్దామని చేతులు ఎత్తురా జర ఎవరన్నా. అంటే ఆయన ముఖం మీద పెట్టి గిది పెట్టి మేనిఫెస్టో పెట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి తెలుగు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తీసుకొని తూక్ ఉద్యమం, ఊంచే ఉద్యమం అట. సరే ఒక కొత్తగా ఉన్నది, పర్వాలేదు మంచిగానే ఉన్నది. ఈ ఉద్యమాన్ని తీసుకోవడం కొద్దిగా మన ఇళ్ళ కాడ ఉండి చేసేదే కదా, ఇది పెద్దగా చేసేది ఏం లేదు. కానీ నేనేంటంటే అక్కడ చర్చ కనుక జరిగితే, కేరళ వయనాడులో చర్చ జరిగితే అప్పుడు ఇక్కడున్న దీపాదాస్ మున్షి గారు ఉన్నారు కదా మన ఇన్ఛార్జ్ గారు, ఇక వచ్చి ఊరికొస్తారు, ఇక్కడ కూర్చుంటారు. కూర్చొని అరే ఏమవుతుంది ఏందని చెప్పి అప్పుడు ఇగో వీళ్ళ ఈ సొంటోళ్ళను మీ ఆ సొంటోళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళే అన్నారు విద్యార్థి నిరుద్యోగులు లేని మేం అధికారంలోకి రాలేదు అని. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ మన ఖాతాలనైతే పడ్డారు, వాళ్ళు మనకు మోసం చేస్తున్నారనే అనే దాంట్లోనైతే పడ్డారు. ఇక మోసం చేస్తున్న ఎంబడి పడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇక సెగ పెడదాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పాతాళంలోకి వెళ్ళి మీరందరూ మీ త్యాగాలతో తీసుకొచ్చి గద్దెనెక్కిండ్రో వాళ్ళ పరువును, ఆ లీడర్ల పరువులను పాతాళంలోకి తీసుకొచ్చే వరకు మళ్ళీ మీరు నిద్రపోద్దని చెప్తున్నా. నేను దయచేసి మీకు చెప్తున్నా, ఖబర్దార్ 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 ఖబర్దార్. ఇంకొక ముచ్చట, నిన్న జూడాలు స్ట్రైక్ చేస్తారు కదా, అందులో నిన్ను వింటుంటే అందులో రెండో మూడో డిమాండ్ చెప్పిన వాళ్ళు ఏంటంటే, అంటే ఒక ప్రమాదం పుంచున్నదని చెప్తున్నా యువతరానికి. నేను చెప్తున్నా డాక్టర్ నాయకుడు ఏం చెప్పిండు, మెడిసిన్ సీట్లు ఆంధ్ర ప్రాంతంలో వాళ్లకు తెలంగాణలో 15% రిజర్వేషన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ అకామిడేట్ చేస్తున్నారు అని. అంటే ఆల్రెడీ ఇక్కడ సర్టిఫికెట్స్ ఉన్నోళ్ళు కాక ఇక్కడనే సెటిల్ అయినామని చెప్పినోళ్ళు కాక 15% అక్కడ ఉన్నోళ్ళకి ఇక్కడ ఇస్తున్నారు. కానీ మనోళ్లకు ఏళ్ళ నుంచి గత 10 ఏళ్ళ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇప్పటిదాకా అక్కడ మాత్రం మనోళ్లకు తెలంగాణలోకి అక్కడ సీట్లు ఇస్తలేరు అని చెప్పిండ్రు. ఈ సందులో సాడమియా బ్యాచ్ కానీ అంటే అవి రావాలనా లేదా మనకు? సో ఇది ఒక్క మెడిసిన్ వాళ్ళే చెప్పారు కానీ అన్ని డిపార్ట్మెంట్లలో దేంట్లో చూసుకున్నా కానీ అక్కడ కూడా మన చదువుకున్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఒక రాజకీయపరమైన కుట్ర తెలంగాణలో స్టార్ట్ కాబోతున్నది. అదేంటంటే ఇక్కడున్న అనిశ్చితితోటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ సినిమా గ్లామర్తో వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇక్కడ పాగా చేసుకొని కూర్చొని ఇంకా మళ్ళీ తెలంగాణ నేను 18 గంటలు ఆయన చేసినట్టు నేను కూడా చేస్తా అంటుండు కదా, 18 గంటలు తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంప్లీట్ దోసుకున్నాడు. డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు, తెలంగాణను సర్వనాశనం చేసిండు, తెలంగాణలో మొత్తం ఎన్కౌంటర్లు చేసిండు, తెలంగాణలో యువకులను చంపిండు, బెల్లి లలితను చంపిండు, తెలంగాణలో తెలంగాణ అన్నోళ్ళందరినీ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఈ చున్కే మారుగా అంటారు కదా, ఒక్కొక్కరిని ఇట్లా వ్యక్తులను ఐడెంటిఫై చేసిండు. చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా భవిష్యత్ తెలంగాణ రాజకీయాలలో కనుక ఏళ్లు పెట్టేటట్టయితే యువతరమా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. మీ అందరికీ చెప్తున్నా, మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు వచ్చి ఇక్కడ పడి మళ్ళీ మా మత్తులో మనం పోయినామంటే ఇక మనం పర్మనెంట్గా క్లోజ్ అవుతాము. జాగ్రత్త అని చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధిపతులు కూడా మొత్తం చంద్రబాబు దగ్గర లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఆ చెప్పులు మోసిన వాళ్ళు బూట్లు నాకిన వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలంగాణ యువతరం బాధలు పడుతున్నటువంటి సోయి వాళ్ళకు లేదు. ఈ బాధలు తెలిసి ఉద్యమాలలో కనుక ఉండేది ఉంటే, రాజకీయ అవసరాలు కాకుండా కనుక ఉన్నోళ్ళు కనుక అధికారంలో కనుక ఉంటే ఇలా తెలంగాణ ఉద్యమకారులను కొట్టినోళ్ళు వాళ్ళ దగ్గర తీస్తున్నారు కానీ వాళ్లకు టైంలు ఇస్తున్నారు, వాళ్ళని ఢిల్లీ దాకా తీసుకుపోతున్నారు. కానీ
ఇక్కడ యువతరానికి ఇక్కడ నిరుద్యోగులకు మీ కమిటీకి టైం ఇచ్చేటువంటి ఆలోచన కూడా కనీసం వాళ్ళ కలుగుతలేదు. అందుకే ఢిల్లీ ప్రోగ్రాం పెట్టినాం కదా, చూద్దాం ఢిల్లీకి పోదామా లేకపోతే లొల్లి ఇక్కడనే పెడదామా. ఢిల్లీలో కాళ్ళు పట్టుకుంటే కాదు, గల్లీలో రాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వస్తుందని చెప్పినాము. ఇలా మళ్ళా ఢిల్లీ కాదు, మన దగ్గర ఉన్న నాయకులను ఇక నేను కొన్ని ఏంటంటే చెప్పాలో తెలియదు కానీ గల్లా పట్టుకోవాలని అని అంటలేను, కానీ గల్లా పట్టుకున్నంత పని చేసి వాళ్ళ ఇజ్జత్ మొత్తం పాతాళంలోకి తొక్కితే మాత్రం మనకు న్యాయం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ముందు చాలా విషయాలు ఉన్నాయి, చర్చ చేద్దాం. కానీ మీ నిరుద్యోగ యువకులకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కెమెరాలో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఏంటంటే జర దయచేసి మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో తెలంగాణ వాదం నాదం నినాదం గుండె నిండా పెట్టుకొని ఈ ప్రజల గురించి ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళను దయచేసి గౌరవించేటువంటి ఆలోచన మీ లోపల పెట్టుకోండి అని చెప్పి మీకు మనవి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.